అలా డ్రగ్స్తో మొదలైన నీ జీవితం చెడుదారిలో వెళ్ళింది. ఎన్నిసార్లు చెప్పాలమ్మా? 8,000 పంపి బుక్స్ కొనుక్కోవాలి. ఇదంతా తప్పురా. వాడి గురించి డీటెయిల్స్ చెప్పేద్దాం. ఇక్కడి నుంచైనా మారురా. పోలీసులు చెప్పే బదులు మనం కత్తితో కూర్చుని హ్యాపీగా ఫీల్ అవుతారా? ఒక్కసారి ట్రై చేయి. ఈసారి కూడా ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావు. ఒకప్పుడు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి గర్వపడేవాడిని. ఇప్పుడు నువ్వు నా స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. రేటు పెరిగింది. 10,000 మామా. 10,000? మంచిగా చదువుకునే నువ్వు చైన్లు కొట్టేసి డ్రగ్స్ కొనుక్కునే స్థాయికి దిగజారిపోయావు. చివరికి డ్రగ్ ఓవర్ డోస్ వల్ల బ్లీడ్ అయ్యి నీ జీవితం ముగిసింది. కష్టపడి చదువుతున్న నిన్ను చూసి భుజానికి ఎత్తిన వాళ్ళు నువ్వు చచ్చాక వాళ్ళ భుజం పైన మోయాల్సి వచ్చింది. ఈ డ్రగ్స్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నేను చనిపోయాను. నాకు బ్రతకాలను నేనేం చేయమని చేస్తాను. నాకు కూడా. మనం బ్రతకడానికి అవకాశం లేదు, కానీ మన కథ తెలిసిన అందరి మనసులో మనం ఎప్పటికీ నిలిచిపోతాం. ఇక నుంచి మారాలి అనిపించిన ఏ ఒక్కరికైనా మనల్ని చూస్తే అనిపించాలి, ఇదే చివరి అవకాశం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి విద్యా సంస్థలోని ఈగల్ క్లబ్స్ పెట్టడం జరిగింది. మనకి రాష్ట్రంలోని సుమారుగా 70 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తుని కాపాడడం కోసం, వాళ్ళు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఈగల్ క్లబ్లోని సుమారుగా 8 మంది విద్యార్థులు, అదేవిధంగా 2 టీచర్లు ఉండబోతున్నారు. ఈగల్తో అనుసంధానం చేసుకోవడం, అదేవిధంగా వర్క్షాప్స్, డిబేట్స్ కార్యక్రమాల ద్వారా ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, ఎన్డీపీఎస్ కేసులో ఇరుక్కుంటే ఇంకా విద్యార్థుల జీవితాలు ఎలా నాశనం అవుతాయి, ఎన్డీపీఎస్ చట్టంలోని 10 నుంచి 20 సంవత్సరాల జైలు శిక్షలు, అదేవిధంగా భవిష్యత్తులోని ఉద్యోగాలు రావడం, ఇటువంటి విషయాల్లో కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని చెప్పడం ఈ కార్యక్రమం ప్రధానమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలోని ప్రత్యేకంగా సహకరించిన మన ప్రెసిడెంట్ చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ వారికి, వాళ్ళ సిబ్బందికి, విద్యార్థులకి అందరికీ కూడా ఈగల్ తరఫున ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా డ్రగ్స్, గంజాయి మీ ప్రాంతంలో ఎక్కడున్నా సరే 1972కి ఫోన్ చేయాల్సిందిగా ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి ఏఎస్ఆర్ జిల్లాలోని 9 మండలాల్లో సుమారుగా 375 గ్రామాలు మేము గుర్తించడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా జూన్ నెల నుంచి విస్తృతమైన అవగాహన సదస్సులు పెట్టడం జరిగింది. డ్రోన్ టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ, అదేవిధంగా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ ద్వారా ఈసారి పంట పండకుండా మనం కాపాడడం జరిగింది. ఆల్టర్నేటివ్ క్రాప్స్ సుమారుగా 22 పంటలకు సంబంధించిన సీడ్స్ని 46 లక్షల శాప్లింగ్స్ని జిల్లా యంత్రాంగం ఈ గ్రామాల్లో పంపిణీ చేయడం జరిగింది. ప్రత్యేకంగా 140 కోట్ల పైనే ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం ఆల్టర్నేటివ్ క్రాప్స్, ప్రత్యామ్నాయ పంటల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఒక మల్టీ ఏజెన్సీ అప్రోచ్తో ఈ సంవత్సరం కేవలం 93 ఎకరాలు మాత్రం గుర్తించడం జరిగింది. ఈగల్ బృందాలు, డిస్ట్రిక్ట్ పోలీసు, అదేవిధంగా కేంద్ర సంస్థలు కూడా మేము కలిసి ఈ పంటను కూడా మేము అక్కడ ధ్వంసం చేయడం జరిగింది. కానీ మనకి ప్రత్యేకమైన ఛాలెంజ్ ప్రస్తుతం ఉన్న మా ముందున్న పెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇంకా ఒరిస్సా రాష్ట్రంలోని సుమారుగా 6 జిల్లాల్లోని గంజాయి పండుతుంది. అక్కడ పండిన పంట ఆంధ్రప్రదేశ్ గుండా కొంత పంట ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఇటీవల కాలంలో మేము నమోదు చేసిన మెజారిటీ కేసులు సుమారు 80% కేసుల్లోని ఈ గంజాయి పంట ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇంకా మనకు ఒరిస్సా మూలాలు చూపిస్తుంది. వాటి మీద కూడా ప్రత్యేకమైన నిఘా పెట్టాం. భవిష్యత్తులో చెక్ పోస్టులు అవన్నీ కూడా బలోపేతం చేసి ఇంకా వాటిని కట్టడి చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ప్రతి తల్లిని మేము కోరుతున్నాం, అప్రమత్తం కండి, మీ ఇంట్లో ఏం జరుగుతుందో. ఎక్కడ ఈ గంజా గురించి మీకు అవగాహన వచ్చినా, అనుమానం వచ్చినా ఈగల్కి కాల్ చేయండి. 1972కి కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా అప్పీల్ చేస్తున్నాం. చలపతి ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా 4 రోజుల పాటు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. 1996లో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించిన ఈ వ్యవస్థ ఇంత అభివృద్ధి చెందిన సందర్భంగా వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజున ప్రారంభ దినాన మరి ఈగల్ సంస్థ సమర్థవంతంగా నడిపే బాధ్యతలు చేపట్టినటువంటి రవికృష్ణ గారు, ఐపీఎస్ గారు ఆహ్వానించాం. వారు రావడమే కాకుండా ఈరోజు మొదటి రోజు స్టార్ట్ చేసినటువంటి ఐడియాథాన్ ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేశారు. దానికి తోడుగా ఈరోజు ఎంతో ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈగల్ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా రన్ చేయడంలో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకోవడం, సజెషన్స్ తీసుకోవడం ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికారు. మా కళాశాలలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అనేది భవిష్యత్తుకి చాలా అవసరం. భవిష్యత్తులో మనకున్నటువంటి మానవ వనరులన్నీ సద్వినియోగం అవ్వాలంటే, సక్రమంగా ఉపయోగపడాలంటే ఈ మహమ్మారిని నిర్మూలించడంలో మనందరం భాగస్వాములు అవ్వాల్సిన అవసరం.